పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో శుక్రవారం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ గోదావరిఖని పట్టణం కేంద్రంలో ఎన్నికల సందర్భంగా భద్రత కలిగేలా గోదావరిఖనికి వచ్చిన సిఆర్పిఎఫ్ బలగాలతో గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు గోదావరిఖని రామగుండం కమిషనరేట్లో ఎలక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎలక్షన్ రన్ స్టార్ట్ అయిపోయింది. దాంట్లో భాగంగా మనకు సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ సిఆర్పి వచ్చింది ఇక్కడికి. ఈ గోదావరిఖనికి మొత్తం ఈ మన పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ నుంచి మంచిర్యాలకి ఒక కంపెనీ వచ్చింది. గోదావరిఖని సంబంధించి ఒక కంపెనీ వచ్చింది. గోదావరిఖనిలో మనకు సెన్సిటివ్ ఏరియాస్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, తర్వాత మెజారిటీ ఎక్కువగా ఒక పోలింగ్ లొకేషన్స్లో ఎక్కువగా ఓటర్స్ లొకేషన్స్, తర్వాత ఇంకా ఏదైనా ఏ డిస్టర్బెన్సెస్ ఉన్న ప్లేసెస్ని కవర్ చేసుకుంటూ ఈరోజు ఫ్లాగ్ మార్చ్ని స్టార్ట్ చేయబోతున్నాము. నిన్న అక్కడ మంచిర్యాలలో ఫ్లాగ్ మార్చ్ బాగా సక్సెస్ఫుల్గా జరిగింది. ఎలక్షన్ని చాలా పీస్ఫుల్గా పగడబందీగా ఏమాత్రం డిస్టర్బెన్సెస్ లేకుండా చేసుకోవడానికి ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుంటున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్, పబ్లిక్కి పారామిలిటరీ ఫోర్స్ వచ్చింది. అన్ని ఫోర్స్, మా ఫోర్స్ రెడీగా ఉంది. మేము ఆల్ ప్రిపేర్డ్ ఫ్రీ అండ్ ఫెయిర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్ చేయడానికి మీ యొక్క ప్రయత్నంలో భాగంగా ఇది చేస్తున్నాము. ఈరోజు సిఆర్పి అసిస్టెంట్ కమాండెంట్ గారు ఉన్నారు. మన బెటాలియన్ నుంచి మనకు ఇక్కడ ఒక కంపెనీ మొత్తం వచ్చింది. ఆ కంపెనీ మొత్తం ఇక్కడ మేము ఫ్లాగ్ మార్చ్ చేయబోతున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ గోదావరిఖని ఏరియా మొత్తం కవర్ చేస్తాం.